హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఇది నిన్న తీసిన వీడియో అండి. నిన్న మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ వర్క్స్ అయితే షేర్ చేసుకున్నాను. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ఇంతకీ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగే కొంచెం హాట్ వాటర్ తీసుకుంటామండి మేమైతే. అందుకే కొంచెం కిచెన్లోకి వచ్చి హాట్ వాటర్ అయితే పెట్టాను. ఈలోపు అది కాగేలోపు బయట అయితే కొంచెం క్లీన్ చేసుకొని ముగ్గు గట్ట పెట్టుకుంటానండి. అది కొన్ని ముగ్గు అయితే పెట్టేశాను. ఎలా ఉందో షేర్ చేయండి కామెంట్స్లో తప్పకుండా. ముగ్గునైతే పెట్టేశాను. ఈ రీసెంట్గానే తులసమ్మను కూడా ఏర్పాటు చేసుకున్నానండి శ్రావణ మాసంలోనే. అదే పూజ చేసుకునే ముందు రోజే తులసమ్మను అయితే ఏర్పాటు చేసుకున్నాను. తర్వాత పూజ ఇదంతా కూడా కంప్లీట్ అయిందండి. మా వారు చేశారు. మండే రోజు ఖచ్చితంగా మా ఇంట్లో పూజ అయితే కంపల్సరీ ఉంటుందండి. చక్కగా పూజ అంతా అయిపోయింది. నేనైతే తులసమ్మ దగ్గర దీపారచన అయితే చేసుకున్నాను. మట్టి దీపం అయితే మంచిది కదండి, రీసెంట్గానే తీసుకున్నది కూడా. అందులో అయితే దీపారచన చేసుకున్నాను. ఎలా ఉంది, బాగుందా? కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. తులసమ్మను అయితే రీసెంట్గానే పెట్టుకున్నానండి. చూపిస్తున్నాను అక్కడ దీపం కూడా మీకు చూడండి. తులసమ్మ దగ్గర కూడా చిన్నగా ముగ్గు పెట్టుకున్నాను. అంతేనండి. బయట వ్యూ అంతా నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను. ఏమీ లేదండి, ఈరోజు నార్మల్గానే చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను పెట్టాలని. లోపలైతే టిఫిన్ చేద్దామని చిన్నగా అట్లు వేసాను ఆ రోజు బాబుకి. చిన్న బాబు అండి, 5 years బాబు ఉన్నాడు. వాడికి అట్లు వేసిస్తే ఒక అట్టు అయితే తినేసాడు. తర్వాత రెడీ అయ్యి దేవుడి దగ్గర దండం పెట్టుకోమంటే, అంటే వీడియో తీస్తున్నానని వాడికి తెలిసింది. అందుకే కొంచెం రకరకాలుగా ప్రవర్తిస్తున్నాడు. నార్మల్గా అయితే చెప్పింది చేస్తాడు. ఆ వీడియోలో మాట్లాడమంటేనేమో సబ్స్క్రైబ్ చేసుకోండి అని గట్టా అంటున్నాడు. ఒరిజినల్ వీడియోస్ అయితే నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు మామూలుగా వాయిస్ ఓవర్తో సరిపెడుతున్నాను. మాట్లాడుతున్నాడు వాడు. ఖచ్చితంగా తన వీడియోస్ కూడా షేర్ చేసుకుంటానండి ఒరిజినల్ వాయిస్తోని. మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. మా బాబు పేరు వరుణ్ అండి, వరుణ్ సార్థక్. ఇంతకీ ఎలా ఉన్నాడో కూడా కామెంట్ చేయండి. వాడు అల్లరి మామూలుగా ఉండదు, తట్టుకోలేమన్నమాట. బాగా వైలెన్స్. త్వరగా స్కూల్కి పంపేసి ఇంకా అలాగే కిచెన్లోకి దూకాలండి వంట ప్రిపరేషన్ కోసం. సింపుల్గా పప్పు దోసకాయ అయితే ప్రిపేర్ చేద్దామని కుక్కర్లో పెట్టేశాను. అంటే నేను పప్పు గట్టా ఏదైనా అయితే కొంచెం త్వరగా ఉడికిపోతుందని కుక్కర్లోనే వేస్తానండి. మ్యాక్సిమం కుక్కర్లోనే వండుతాను. పప్పుకి ఏ కాంబినేషన్ అయినా, ఆకుకూరలైనా ఇలాగా కాయగూరలో కాంబినేషన్ ఉన్నా కూడా కుక్కర్లోనే వేస్తాను. ఒక పక్క రైస్, ఒక పక్క పప్పు కూడా పెట్టేసి అప్పటికే 10:30 అలా అవుతుంది. సరే అని పప్పు వేసేసాను. తర్వాత రైస్ కూడా వండేసి ఈ లోపల దీంట్లోకి స్టఫ్ అయితే ఏదన్నా ఉండాలని కొంచెం పొటాటోస్ ఉంటే అవి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ పప్పు ఉడికేలోపు పప్పు ఉడుకుతుంది. కొంచెం దీనికి చింతపండు పులుసు యాడ్ చేసి తర్వాత పోపు వేసుకోవడానికి అయితే రెడీ పెట్టుకున్నాను. రెండిట్లకి కూడా పోపు రెడీ పెట్టేశానండి. తర్వాత అది వేసిన వీడియో అయితే క్లిప్ మిస్ అయిందండి. పోపు వేసేసి తర్వాత పొటాటో ఫ్రై కూడా త్వరగా చేసేసానండి. ఎంతో లేదు, కొంచెమే. పొటాటో ఫ్రై ఎక్కువగా తినమండి మేము, కానీ పప్పులో కంటే అది నార్మల్గానే తినలేము. కొంచెం స్టఫ్ ఉండాలి కాబట్టి ఏదోటి అలా ప్రిపేర్ చేశాను. త్వరగా పోపు వేసేసి అది కూడా చేసేసానండి. ఇంకేంటండి నా విశేషాలు? నా వీడియోస్ నచ్చుతున్నాయా? ఎలా ఉంటున్నాయి నా రీల్స్? కామెంట్స్ ఖచ్చితంగా చేయండి, రిప్లై ఇస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి పప్పు అయితే రెడీ అయిపోయింది. పక్కన పొటాటో ఫ్రై కూడా రెడీ అండి ఆల్మోస్ట్. మా వాడు వచ్చే టైం కూడా అయిపోయిందండి. 11:30 అయింది. 12కి అయితే వాడు వస్తాడు. దగ్గరేనండి, పక్కనే స్కూలు. మార్నింగ్ తీసుకెళ్ళడం, మళ్ళీ ఆఫ్టర్నూన్ తీసుకురావడం, మళ్ళీ భోజనం పెట్టి
1 o'clock అలాగ మళ్ళీ పంపిస్తాము. మళ్ళీ ఈవినింగ్ తీసుకురావాలి. వచ్చేసాడండి వాడికైతే భోజనం పెడుతున్నాను ఇక్కడ. వాడికి తినిపించేసరికి ఉంటుందండి ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది. తినేసాక మళ్ళీ కాసేపు ఆడుకొని మళ్ళీ 1 o'clock అలా తీసుకెళ్ళి చెప్తాము. వాడికైతే భోజనం పెట్టడానికైతే కర్రీ వేస్తున్నాను. ఇక్కడ పప్పు వద్దంటున్నాడండి వాడు. అసలు నాకు పప్పు వద్దు, చికెన్ కావాలంటున్నాడు. చికెన్ తినకూడదమ్మా అంత మాటలోనూ, పప్పు బాగుంటుందని చెప్పి వేస్తున్నాను అనమాట. నీకోసం ఫ్రై కూడా చేశానని కొంచెం అది ఇది చూపించి భోజనం అయితే తినిపించానండి. భోజనం తిన్నాక కాసేపు వాడితో ఆడతాను. అలాగే ఈ మాటలు ఆ మాటలు అన్నీ చెప్తూ ఉంటాను, నాకు స్కూల్ విశేషాలు. కాసేపు మాట్లాడతావా, వీడియో తీస్తానంటే మీకు హాయ్ చెప్తున్నాడు. సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాడు వాడి భాషలోని. ఒరిజినల్ వీడియో అయితే నేను వీడియోస్లో ఖచ్చితంగా పెడతానండి వాడిది. అప్పుడు ఖచ్చితంగా నవ్వుకుంటారు. వాడి వాయిస్, వాడి మాటలు ఇవన్నీ విని. చాలా వైలెన్స్ అండి, చాలా అల్లరి, మామూలుగా కాదు. డ్యాన్స్ వేస్తాడంటే ఇక్కడ నన్ను వీడియో తీయని చెప్తున్నాడు. అదండి అలా కాసేపు ఒక 12:30 నుంచి 1 లోపల ఆడుతూ ఉంటాడు. మళ్ళీ 1 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట. దగ్గరే కాబట్టి ఇంకా తీసుకొచ్చి తినిపించి పంపిస్తామండి. బాక్స్ కట్టి ఇవన్నీ పెడితే మళ్ళీ తినడం అప్పుడే సరిగా రావట్లేదండి. ఇంకాను కొంచెం ఎలా తింటాడేంటో మాకే భయం వేస్తారులే అని దగ్గరే కదా అని తీసుకొస్తామన్నమాట. క్యారేజీ కూడా పంపనండి. అది చాలాసేపు ఆడతాడు అలాగా, అవి ఇవి చెప్తూ ఉంటాడు నాకు. అది కాసేపు అలా వీడియో చూస్తూ ఉండండి. వాడు ఏం చేస్తున్నాడో, నా మాట అయితే అసలు వినట్లేదండి. అలా ఇటు రా అంటే అటు వెళ్తున్నాడు, అటు రా అంటే ఇటు వస్తున్నాడు. అలాగనమాట విసిగించేస్తాడు. మామూలుగా కాదు, మాటలతోనే విసిగించేస్తాడు మా వాడు. బాగా వీడియోలు అంత ఎక్కువగా ఉన్నట్టుంది. వీడియోయే కట్ చేయలేదు, ఇంకా అలాగే పెట్టేశాను. సరేలే ఆడుతున్నాడు అలా ఇలా అని. మా బాబు మాటలు వింటే ఖచ్చితంగా మీరు నవ్వుకుంటారు. తర్వాత వాడిని అయితే పంపించి మీతో మాట్లాడాలని కెమెరా ముందుకు వచ్చాను, కానీ ఏం మాట్లాడాలో నాకైతే అస్సలు అర్థం కాలేదు. కొంచెం నర్వస్గా ఉంది. వచ్చే వీడియోస్లో అయితే ఖచ్చితంగా మాట్లాడతానండి. కొంచెం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, సపోర్ట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు ఏమైనా నచ్చితే, ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేసుకోండి. నా రీల్స్లో ఎలాంటి సాంగ్స్ కావాలన్నా కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి, తప్పకుండా ట్రై చేస్తాను. ఇంతకీ వీడియోలో మీరు లంచ్ చేశారని అడుగుతున్నాను. ఇది నిన్నటి వీడియో కదా. యాక్చువల్లీ ఈరోజు మంచి బిజీగా ఉంటారు అందరూ, వినాయక చవితి కాబట్టి పండగ పనుల్లో. సరే చేసుకోండి.